లోన్లు ఇస్తామని, అప్పు కారట్లు ఇస్తామని, అగ్వకే ప్లాట్లు అమ్ముతామని పొద్దుకు 10 ఫోన్లు వస్తుంటాయి. మాటి మాటికి ఫోన్ చేస్తే 4 జోపు ఇచ్చి పెడతారు. కానీ మనం ఇయ్యకుండా మన నంబర్లు గాళ్ళకి ఎట్లా పోయినాయి అని డౌట్ కొడుతుంది చాలా మందికి. షాపింగ్లు చేసే కాడ ఫోన్ నెంబర్లు ఇస్తుంటాం కదా, గాళ్ళ దగ్గర పట్టేస్తారట. సిమ్ము కారట్ల కంపెనీలకు వెళ్ళి నంబర్లు కొనుక్కొని మనకు సూటి పెడతారన్నట్టు. పబ్లిక్ను పరిశాన్ చేస్తానికి వాళ్ళ పని అట్లుంటే, ప్రతిపక్షాలను ఆగం చేస్తానికి వీళ్ళ పని గిట్లున్నది. మన రావుల పంతనము ఫోన్లినుడు కాడనే ఆగలేదు. ప్రతిపక్షం పైకం పట్టుకున్నట్లు కూడా జోరు చూపించారు. మునుగోడు ఉప ఎన్నికల టైంలో రాజగోపాల్ రెడ్డి సారు పైకం 3.5 కోట్లు, దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు రఘునందన్ రావు సారు వాళ్ళ చుట్టాల కాడ ₹1 కోటి. 2018లో షేర్లింగంపల్లి టీడీపీ క్యాండిడేట్ ఆనంద్ ప్రసాద్ గారి కాడ 70 లక్షలు సీజ్ చేసిర్రు మనోళ్ళు. మేం కాదు, ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ పాత డీజీపీ రాధాకృష్ణారావు సారే చెప్పిండని రిమాండ్ రిపోర్ట్ లో రాసిండ్రు పోలీసులు. ఫోన్లు రికార్డు చేసుడు, పైకం దొరకబట్టుడు. అంతేకాదు 8 మాటల టాస్క్ ఫోర్స్ బండ్ల నోట్ల మూటలు మోసుకుపోయారు గులాబీ పార్టీ కోసము. అంటే ప్రతిపక్షాల పైకం పట్టుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ కోసం పైకం సప్లై చేయాలి. 3వ పారి కూడా బీఆర్ఎస్ గెలవాలని అటు ఇంటెలిజెన్స్ ఇటు టాస్క్ ఫోర్స్ మస్తు చెమట తీసినాయట. అప్పట్లో కార్ సర్కార్ వచ్చిన 2 ఏళ్లకే ఒకటే సామాజిక వర్గంలో ఆఫీసర్లు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు తిరుపతి స్పెషల్ టీం తయారు చేసి ఆ కాంచెల్లి ప్రతిపక్షాల ఫోన్ ట్యాప్ చేసుడు, అధికార పార్టీకి ఫాయిదా చేసుడు మనోళ్ళ డ్యూటీ అయ్యింది. అరెస్ట్ అయిన వాళ్ళని అడిగితే మాదేముంది, మా ప్రభాకర్ రావు సార్ చెప్పిండు, మేము చేసినాము అంటూరట సాప్సీదా. ఆ సారేమో ముందే అమెరికాకు పరారయ్యి కేసులకెళ్ళి బయట పడటానికి మస్తు పైరవులు చేసినా ఉత్తదే అయ్యే వరకు ఇయ్యాలనో రేపు హైదరాబాద్ కు రాబోతున్నాడు. ఎంబటే ఊకుండా పెట్టి ఇంటర్వ్యూ చేసి ఫోన్ ట్యాపింగ్ లెవెల్ చేయమన్నారో వివరాలు గుంచుతారట. నా ఫోన్ కూడా ట్యాప్ చేసిరని సిరిసిల్ల కాంగ్రెస్ క్యాండిడేట్ కేకే మహేందర్ రెడ్డి సార్ వచ్చి కంప్లైంట్ చేసిండు పోలీసులకు. నేను ఇచ్చిన కంప్లైంట్ కేసీఆర్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా కేటీఆర్ గారి పైన. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో వార్ రూమ్ సిరిసిల్ల ప్రాంతంలో కూడా వెలువడ్డది. ప్రభాకర్ రావు సార్ తర్వాత ఇక ముఖ్యమైన బీఆర్ఎస్ లీడర్ అంతేనట. కానీ ప్రతిపక్షాల సీక్రెట్లు తెలుసుకోవడానికి, పైకం గుంజుకొని పరిశాన్ చేస్తానికి పోలీసులను ఇంత వాడుకున్నారు. కానీ పబ్లిక్ లా గెలవాలంటే ఏం చేయాలనో గవైతే వేయలేదన్నట్టు.